I welcome you all to this thermodynamics class. So in this semester, we have 3 credits. See the code description of this thermodynamics. Title of the course is thermodynamics. Course code is 23 MEC 301. The course code of this thermodynamics is 23 MEC 301. And this is a theoretical course. And regulation is SRID R23. And we have 2 lectures for tutorial. Tutorial means it is problematic. In thermodynamics for every unit we have problematic. So problems ఉంటాయి కాబట్టి so one tutorial class, weekly one tutorial class and 2 theoretical class. So altogether 3 credits. In this semester we have 3 credits. So what the course prerequisite for this is physics. So thermodynamics చదవాలంటే ఫస్ట్ మీరు ఫిజిక్స్ బాగా నేర్చుకోవాలి. Physics second year, intermediate second year physics lo we have thermodynamic concept. So మీకు తెలిసింది ఇంటికి వెళ్ళి ఆ thermodynamic concept ఒకసారి రివైజ్ చేయండి. So it will be useful for next year. Clear? Course overview, all these things మీకు వచ్చేసింది. Come down. Small level. So, how the mark distribution here? See thermodynamics, SE. What is SE? Semester end examination. Semester end examination 70 marks. CIE continuous internal examination. CIE and continuous internal examination is 20 marks. మీరు 30 marks రాస్తే దాని 20 marks కి డివైడ్ చేస్తారు. So you will be writing internal examination for 30 marks. It will be divided into 20 marks. So దాన్ని స్కేల్ లో తీసి 20 మార్క్స్ కన్వర్ట్ చేస్తారు. తర్వాత CI కంటిన్యూస్ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్. కంటిన్యూస్ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్ దట్ మే బి దట్ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్ మే బి యువర్ లాస్ట్ సెమిస్టర్ ఏం చేస్తారు మీరు అసైన్మెంట్ ఇచ్చారు అసైన్మెంట్ రాస్తారు కదా. సో ఇట్ మే బి అసైన్మెంట్, ఇట్ మే బి ఎనీథింగ్, వీడియో ప్రెజెంటేషన్ అంతా ఉండొచ్చు, ఇట్ మే బి యువర్ క్రియేటివిటీ. ఈ థర్మోడైనమిక్స్ క్రియేటివ్ చేసి ఒక చిన్న డిజైన్ చేశారనుకోండి, డిజైన్ లెవెల్ వెళ్ళిపోతారు. వి సీ ద రూల్స్ ఆఫ్ టాక్సానమీ. రిమెంబర్ వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇట్ ఈస్ ద లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇంకా ఫస్ట్లో చదవలేదు కాబట్టి ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. అది గుర్తుపెట్టుకుంటే చాలు. దట్ ఈస్ అండర్ రిమెంబర్ లెవెల్. వాట్ ఈస్ అండర్స్టాండింగ్ లెవెల్. అండర్స్టాండింగ్ లెవెల్ అంటే what is thermodynamics, what is first law of thermodynamics, how it came, అండర్స్టాండ్ చేసుకోవడం. ఆ లా నుంచి ఈ మిషన్ ఎలా వచ్చింది అండర్స్టాండ్ చేసుకోవడం. దట్ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్. తర్వాత అప్లై లెవెల్. అప్లై లెవెల్ ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ద కాన్సెప్ట్, అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఇటు ద ప్రాబ్లమ్ చేసి సొల్యూషన్ ఫైండ్ చేస్తారంట. ఇట్ కమ్స్ అండర్ అప్లై లెవెల్. ఓకే, రిమెంబరింగ్ ఓకే, అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కొత్త ప్రాబ్లమ్ నువ్వే సృష్టించాలి. ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొని నువ్వు సాల్వ్ చేస్తారు. అప్లై లెవెల్, యూ హ్యావ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్ చేయగలరు. అప్లికేషన్ లెవెల్, అప్లై లెవెల్. సో థర్డ్ స్టేజ్ అప్లై లెవెల్. నెక్స్ట్ స్టేజ్ అనలైజ్. ఆ ప్రాబ్లమ్ని నువ్వు అనలైజ్ చేయాలి. సో యూ గాట్ ఎ ప్రాబ్లమ్, ఆఫ్టర్ యూ గాట్ ఎ ప్రాబ్లమ్, దాన్ని అనలైజ్ చేసి దాని బెస్ట్ సొల్యూషన్ తీసుకున్నాడు. అది ఫోర్త్ స్టేజ్. ఇక్కడ కూడా అనలైజ్ చేయొచ్చు. థర్మోడైనమిక్స్ మిసాల్ మీరు ఇంజిన్ గురించి చెప్పాను కదా, ఆ ఇంజిన్ నుంచి నేను అనలైజ్ చేయాలనుకుంటున్నాను. మీరు చెప్పాను కాన్సెప్ట్ ఓకే. అకార్డింగ్ టు లా, ఫిజిక్స్ లా, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్టర్బ్ బట్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ అన్నారు. సో ఇన్ థర్మోడైనమిక్స్ వాట్ యూ హావ్ టెల్, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఎనర్జీ ఈక్వల్ టు ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ అండ్ వైస్ వర్సా. Work will be converted to heat and heat will be converted to work will be converted to heat and etc. That is understanding level. Apply level, based on that law we have solved some problems. Ela problem solve chesante a engine is working with 200 rpm. The engine is running on 200 rpm. It is running on a basic cycle. Solve the problem. Ane a problem text book lo ichina media frame chestunnadu. Solution icharu, apply chesaru. ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ మీరు అప్లై చేస్తారు. ప్రాబ్లమ్ ఆన్సర్ వచ్చింది, అప్లై లెవెల్ అయిపోయింది. సో ఓన్లీ థియరిటికల్గా అప్లై చేశారా,
ఆర్ ప్రాక్టికల్గా అప్లై చేస్తారు. ప్రాక్టికల్ అప్లై చేయాలంటే అనాలసిస్లో వెళ్ళిపోవాలి. ఓ ఇంజిన్ ఇంత 200 RPMతో రన్ అయితే ఇంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సో అవి టేక్ మిషన్ ఒక 2 పార్ట్స్ తీసుకొని వచ్చి అసెంబ్లీ చేసి, సో మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో దాన్ని అనలైజ్ చేస్తాను సార్. నేను అనలైజ్ చేసి దీంట్లో అప్లై చేస్తాను. దట్ వన్స్ అండర్ ఎవాల్యుయేట్ అండ్ క్రియేట్. ఎవాల్యుయేట్ చేసి అనలైజ్ చేసిన తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు మీ కాన్సెప్ట్, తర్వాత క్రియేట్ చేస్తారు మిషన్. దట్ ఈస్ ద స్టేజెస్ ఆఫ్ దిస్ రిమెంబర్, అండర్స్టాండింగ్, అప్లై, అనలైజ్, evaluate and create. Last stage is create. But in the BTech level, create that వెళ్ళవచ్చు. Nobody will opposing you. Nobody will ఆపడం. సో నేను క్రియేట్ లెవెల్కి వెళ్ళిపోతాను. మీ బేసిక్ కాన్సెప్ట్ మీరు చెప్పారు కదా థర్మోడైనమిక్స్, నేను దాన్ని క్రియేట్ లెవెల్లో తీసుకొని వెళ్తాను. మీరు చెప్పారు కదా ఫస్ట్ హాఫ్ థర్మోడ్, సెకండ్ హాఫ్ థర్మోడ్, యూ హ్యావ్ టీచ్ దట్. సో ఐ విల్ యూజ్ దట్ ది కాన్సెప్ట్ ఫర్ డిజైనింగ్ ద మెషిన్. ఒక మెషిన్ కనిపెట్టాలనుకుంటా సార్, ఐ విల్ క్రియేట్ దట్ మెషిన్. యూ కెన్ క్రియేట్ దట్ మెషిన్ ఇన్ దిస్ సెమిస్టర్ ఆల్సో. But you should be clarity with the concepts. Concepts clarity ఉన్నారంటే మ్యాథమెటికల్గా స్ట్రాంగ్గా ఉన్నారంటే యూ కెన్ క్రియేట్ ఏ న్యూ మెషిన్. సో ఇప్పుడు వర్క్ అయితే ఇంజిన్ 4-stroke ఇంజిన్, యూ కెన్ గో విత్ ద 6-stroke ఇంజిన్. దట్ ఈస్ క్రియేషన్. ఇంకా 5-stroke ఇంజిన్ సార్, ఎందుకు 4-stroke వాడతాం? నేను 5-stroke ఇంజిన్ డిజైన్ చేసుకుంటాను బేస్డ్ ఆన్ ద థర్మోడైనమిక్ కాన్సెప్ట్. దట్ కమ్స్ అండర్ క్రియేట్. సో ఏ స్టూడెంట్ ఓన్లీ రిమెంబర్లోనే ఉన్నప్పుడు వేస్ట్. ఇఫ్ యూఆర్ ఇన్ ద రిమెంబర్ లెవెల్, ఏం లాభం రిమెంబర్? ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు 10th క్లాస్ అని చెప్పి ఎనర్జీ జనరేషన్ లా చెప్తారంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ ఎక్స్ట్రాక్టెడ్ బికాస్ హీ హాజ్ రిమెంబర్ ద కాన్సెప్ట్. ఆ ఫార్ములా, ఆ డెఫినేషన్ మకప్ చేసి నేను గుర్తుపెట్టుకున్నాను. సో వాడు ఇంజనీర్ అనలేదు. అండర్స్టాండింగ్ అట్లీస్ట్ ఇంజనీరింగ్ లెవెల్ ఎలా ఉంది, ఎలా అర్థం చేసుకున్నాను సార్? ఓకే, అకార్డింగ్ టు మెషిన్, and according to machine, what is that machine? Heat engine is a machine where heat is converted into work. Understanding చేసుకున్నాను మీ కాన్సెప్ట్. అండర్స్టాండింగ్ కాకుండా అప్లై చేస్తాను. నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్, ఐ వాంట్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. దీని మీద ఎందుకు ఎలా చెప్పారు మీకు కాన్సెప్ట్, హౌ హీట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ వర్క్, దాన్ని ప్రాబ్లంలోనే అప్లై చేస్తాను. టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, అప్లై లేదు. సో ఇంకా నేను ఇంకా చెప్తే అనలైజ్ చేయాలనుకున్నాను. అనలైజ్ చేయడం ఇంకా దాన్ని ప్రాబ్లం తీసుకొని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం. అనలైజ్ చేయడం రియల్ లైఫ్లో అనలైజ్ చేయడం. ఓకే, ఈ మిషన్ తీసుకొని గో టు ద డీజిల్ ఇంజిన్, గో టు ద బస్. బయట డీజిల్ ఇంజిన్ పెట్టింది కదా, గో టు ల్యాబ్లో పైన బయట డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ పైన అనలైజ్ చేయండి. సార్ చెప్పిన కాన్సెప్ట్ ఇది అప్లై ఇచ్చినా లేదు సార్. థర్మోడైన్ చెప్పారు హీట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ వర్క్ కదా, ఇది ఎలా కన్వర్ట్ చేస్తారు మీరు? అనలైజ్ చేయండి. తర్వాత ఎవాల్యుయేట్ చేయండి. నిజమా కాదు? బోర్ ఇంత ఉండాలి, లెంత్ ఇంత ఉండాలి, పిస్టన్ లోపల ఉండాలి. తర్వాత సిలిండర్ ఇంత డైమెన్షన్స్లో ఉంది, ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంత సిలిండర్ ఇంత డైమెన్షన్లో ఉన్నప్పుడు ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తుంది, ఎవాల్యుయేట్ చేయాలి. తర్వాత దాన్ని ఇంకోసారి క్రియేట్ చేయండి. యూ బికెమ్ ఏ క్రియేటర్. దాన్ని నేను ఎందుకు సార్ ఈ ఇంజిన్ దాన్ని నేను ఇంకొక ఇంజిన్ కనిపెడతాను, దాన్ని దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి. దెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ ద న్యూ ఇంజిన్. ఆల్రెడీ అనలైజ్ చేసేదాన్ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ ద వాట్ ద కంపెనీస్ ఆర్ డూయింగ్. కంపెనీస్ ఆల్సో దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. హోండా కంపెనీ వాళ్ళు ఈ ఇయర్ కుదిరిన ఇంజిన్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ ఇంజిన్ కొడుతున్నారు తెలుసా? హోండా కంపెనీ వాళ్ళు ఈ ఇయర్ ఒక ఇంజిన్ రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మై ఇంజిన్ ఈజ్ దిస్, మై ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇస్ దిస్ అని చెప్తున్నారు. నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ ఇంజిన్ కన్నా అదర్ కంపెనీ ఇంజిన్ కన్నా నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ప్లీజ్ బై మై ఇంజిన్ అంటే. ఏంటంటే నేను అనలైజ్ చేశాను సార్, దట్ రిజల్ట్స్ ఆర్ దిస్. వీ హ్యావ్ అనలైజ్ దిస్, వీ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇంజిన్ అండ్ వీ హ్యావ్ అప్లైడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద ఇంజిన్. దిస్ ఈజ్ ద వాల్యూస్. ప్రూఫ్ సీ యువర్ ప్రూఫ్. వాట్ స్పెసిఫికేషన్ ఇస్తారు. నా ఇంజిన్ నేను టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు, టెస్టింగ్ చేసినప్పుడు నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇది, నా ఇంజిన్ మైలేజ్ 80 వస్తుంది. ఎలా వచ్చిందంటే నేను నా స్టాండర్డ్ కండిషన్తో టెస్ట్ చేశాను కాబట్టి నా ఇంజిన్ ఎలా వచ్చింది సార్. దెన్ నిజమా కాదా అని మీరు టెస్ట్ చేస్తారు. ఎలా? పోయి షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తాను సార్. మీరు ఏదో చెప్పారు మైలేజ్ చూసుకున్నాను, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుందని, పవర్ బాగుందని అన్నట్టుగా నేను టెస్ట్ చేయాలి. యాజ్ ఏ కస్టమర్ బిఫోర్ బయింగ్ దట్ ఇంజిన్ వాడు 2 lakhs పెడతారు బైక్, మంచి పర్ఫార్మెన్స్ అంటారు. వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. ఒక ఫేమస్ యాక్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, దిస్ ఇంజిన్ ఈజ్ రన్ ఆన్ దిస్ టెక్నాలజీ. కొత్త టెక్నాలజీ కనిపెట్టి నేను ఇంజిన్ కనిపెట్టారు.
ఇంజిన్ ఈజ్ రన్నింగ్ ఆన్ డిటిఎస్ టెక్నాలజీ, దిస్ ఇంజిన్ ఈజ్ ఆన్ దిస్ టెక్నాలజీ చూపిస్తారు. వాడు ప్రొజెక్ట్ చేసుకుంటారమ్మా వాడి ఇంజిన్ని. అది నిజమా కాదా నువ్వేం చేస్తావు, వెళ్ళి టెస్ట్ చేస్తావు. పికప్ చేసి నీ ఇప్పుడుండే బైక్ ఎలా ఉంది, ఇప్పుడు రన్ చేసేది ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, వదిలినప్పుడు పికప్ అందుకుందా, మైలేజ్ బాగా వస్తుంది అన్నీ టెస్ట్ చేసిన తర్వాత పక్కన నడుస్తావు. నువ్వు ఆల్రెడీ ఇంజిన్ వాడుతున్నావు కదా, ఎలా ఉన్నాడు, చాలా బాగుంది, హోండా వాళ్ళు మంచి ఇంజిన్ రిలీజ్ చేశారు, కంపేర్ టు ప్రీవియస్ ఇంజిన్ దిస్ ఇంజిన్ ఈజ్ వెరీ గుడ్ అన్నారు. ఎవ్రీబడి విల్ బై దట్ ఇంజిన్. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దట్ పర్సన్ హోండా ఓనర్. మెయిన్ ఎయిమ్ ఏమంటే నా ఇంజిన్ అందరి దగ్గర ఉండాలి, నా బైక్ అందరి దగ్గర ఉంటే వాళ్ళంతా 2 lakhs ఉంటారు, దాంతో 1 lakh లాభం నాకు వస్తుంది. 1 lakh ఇంటూ 10,000 వెహికల్స్, 20,000 వెహికల్స్, 1 lakh వెహికల్స్, మొత్తం బిలియనర్ అయిపోయింది. దట్ కంపెనీ విల్ బి నంబర్ 1 అనంతపూర్లో ఆర్ ఇండియాలో. నంబర్ 1 వెహికల్ ఇస్ హోండా యూనికార్న్ ఆర్ దిస్ వెహికల్, ఇప్పుడు రన్నింగ్ ఏ వెహికల్, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ బయింగ్ దట్ వెహికల్. సో దట్ కంపెనీ పర్సన్స్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. ఫస్ట్ దే ఆర్ రిమెంబరింగ్ ద కాన్సెప్ట్, ద ఇంజిన్ దే ఆర్ అండర్స్టాండింగ్ ద ఇంజిన్, దే ఆర్ అప్లైయింగ్ దట్ ఇంజిన్. ప్రాబ్లమ్స్ చూసారు, ఏమన్నా దే ఆర్ ఎఫిషియన్సీ ఏమైనా పెరిగిందా లేదా, ప్రాబ్లమ్ అప్లై చేశారు, థియరిటికల్గా చూసారు, తర్వాత ప్రాక్టికల్గా అనలైజ్ చేశారు, ఎవాల్యుయేట్ చేస్తారు, ఇంజిన్ టెస్ట్ చేశారు, తర్వాత క్రియేట్ చేసి వదిలినారు మార్కెట్ అండ్ బికేమ్ ఏ సక్సెస్ఫుల్. అండ్ దట్ ఇంజిన్ నవ్ ఇస్ సక్సెస్ఫుల్. సో దిస్ ఆల్ దిస్ థింగ్స్ స్టెప్ బై స్టెప్ ఏ ఇంజనీర్ షుడ్ బి. Not only you should not be in the remember level, you should not be in the understanding level, you should be apply level, you should be analyze level, you should be create level. The top most is create. Create lo unte you are number 1 engineer, you will be selected for Benz company or any top level automobile company be select ayyaru. With me BTech lone create level lo kelparu. Create level ella ante nik understanding level nothing. You have to concept ichcha understanding easy అయిపోతుంది. ఎక్కడ సార్ ఇంకా ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ నీకు ఇచ్చిన అందులో చదువుతాము ఈజీగా చదివేస్తావు. ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ సెకండ్ క్లాస్ సబ్జెక్ట్ ఇచ్చి నీకు అర్థం కాలేదంటావు, అండర్స్టాండ్ చేసుకోలేదు, ఈజీగా అర్థం చేసి బికాస్ ఆ లెవెల్ వెళ్ళిపోయినావు. నువ్వు 10th క్లాస్కి వచ్చేసావు, నువ్వు క్రియేట్ లెవెల్లోకి వచ్చేస్తావు, నీకు అండర్స్టాండింగ్ ఈజీ అయిపోతుంది. ఏం కాన్సెప్ట్ ఇచ్చినా కానీ ఈజీగా అర్థం చేసుకుంటావు, దాన్ని క్రియేట్ లెవెల్లో తీసుకుని వెళ్తావు. బికాస్ వీ హ్యావ్ రీచ్ దట్ పొజిషన్. బీటెక్ సెకండ్ ఇయర్లోనే ఆ పొజిషన్ రీచ్ అయిపోయినావు. ఇట్ విల్ బి ఈజీ ఫర్. సో ఏ ఇంజనీర్, ఎనీ మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్, మీరు టార్గెట్ వచ్చి నేను క్రియేట్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి, ఎంత ఫాస్ట్గా ల్యాడర్ ఎక్కేస్తే అంత పైన ఉండాలి. నేను రిమెంబర్ లెవెల్లోనే ఉంటాను, నేను ఓన్లీ బట్టి కొట్టుకుంటా, ఆ థియరీ క్వశ్చన్స్ చదువుకుంటా అంటే యూ బీ రిమెంబర్ లెవెల్. నేను ఓన్లీ అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటా సార్ అంతే చాలు, నాకేం అవసరం, అర్థం చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది, వేస్ట్. అప్పుడు ప్రాబ్లం చేయించాలి, ఓన్లీ అండర్స్టాండింగ్ థియరీ ఒక్క చదువుకుంటా అంటే ఏం లాభం. ఇంకా స్టిల్ ఇన్ ద సెకండ్ స్టేజ్, ఇంకా 3rd స్టేజ్, 4th స్టేజ్, 5th స్టేజ్ వెళ్ళిపోతావు. ఇంకా నువ్వు వాట్ ఆర్ టెలింగ్ మీన్స్ ఐ విల్ బీ ఓన్లీ సెకండ్ క్లాస్ సార్. ఇంకా నేను 10th క్లాస్ వెళ్ళాను, నేను సెకండ్ క్లాస్ చాలా నాకు సెకండ్ క్లాస్ జాబ్ ఏమనిస్తాను. అట్లీస్ట్ 10th క్లాస్ కంప్లీట్ అయితేనే కదా నీకు జాబ్ వచ్చింది. సెకండ్ క్లాస్ ఒక్కటి చేసిన తర్వాత లేబర్ పని చేసుకోమంటారు. మేము ఒకవేళ మీ ఫాదర్ సెకండ్ క్లాస్ వల్ల స్టాప్ చేశారు, అక్కడ స్టడీ స్టార్ట్ చేశారు, స్టాప్ చేశారు, ఏమంటారు ఇప్పుడు ఏం చేస్తాను మీ ఫాదర్, లేబర్గా పని చేస్తాడు. ఏమన్నా నువ్వు లేబర్గా వర్క్ చేస్తానంటే చదువుకోలేదు బాబు, సెకండ్ క్లాస్ ఆపేసిన, ఏదో అప్పుడు చదువులు అట్టుంటే మాకు అర్థం కాలేదు, చదువు ఎవడు మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు, మేము అప్పుడే వదిలేసినాం బాబు అంటారు కదా. ఎవరన్నా లేబర్ అనే అంటారు. మీలా చదివింటే మీ పని చేసేవాళ్ళం కాదు, ఏదో అందుకే మా పిల్లల్ని చదివిస్తున్నాం. ఇప్పుడు మేము చదవలేదు కాబట్టి పనులు చేస్తుందో గుట్టి చేపలు చేయాల్సి వస్తుంది, లేబర్ పని కుంటూ పోవాల్సి వస్తుంది, రోజంతా కాయ కష్టం చేస్తే తప్ప పంటలు పండితే ఊరికే దాంతో ఎత్తిపోతాం. అదే మీలా చదువుకుంటే మీ బీటెక్ చేసినా అంటే ఇంకా కంపెనీలో వర్క్ చేస్తారు, మంత్లీ శాలరీ వస్తూ ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్కమ్, బాగా లీడ్ చేయొచ్చు. మా పిల్లలు చదివేస్తారు, అందుకే నా పిల్లల్ని చదివిస్తున్నా. నేను సెకండ్ క్లాస్కి ఆగిపోయినా కాబట్టి నా పిల్లలంతా ఇంజనీరింగ్ లెవెల్లో వెళ్ళాలి. సో ఎవ్రీ స్టూడెంట్ హిస్ ఏజ్ ఈస్ నాట్ టు రిమెంబర్ లెవెల్, నాట్ టు స్టాండ్ అట్ రిమెంబర్ లెవెల్, నాట్ టు స్టాండ్ అట్ అండర్స్టాండింగ్ లెవెల్, నాట్ టు స్టాండ్ అప్లై లెవెల్, నాట్ టు స్టాండ్ అనలైజ్ లెవెల్, నాట్ టు స్టాండ్ అట్ ఎవాల్యుయేట్ లెవెల్. ఇట్ హ్యాస్ టు గో టు క్రియేట్ లెవెల్. అట్లీస్ట్ ఇంజనీరింగ్ బయటకు వచ్చే లోపల అప్లై లెవెల్ ఉంటే చాలు. ఓకే సార్, క్రియేట్ అంటే ఎంత సార్ మనకు అర్థమైంది, నో ప్రాబ్లం, గో అప్ అప్లై లెవెల్. అప్లై లెవెల్ అన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. యు ఆర్ ఇన్ ద అప్లై లెవెల్. ఆఫ్టర్ బీటెక్ గో ఫర్ అనలైసిస్. కంప్లీట్స్లో వెళ్ళి అనలైజ్ చేయండి ప్రాబ్లమ్. అనలైజ్ చేసినా మీకు సార్ మంచి సాలరీస్ వస్తాయి ఇన్ ద కంపెనీ. సాఫ్ట్వేర్ అంతా అనలైసిస్, సాఫ్ట్వేర్ అంతా అనాలిసిస్. ఆ కంపెనీ వాడు ప్రాజెక్ట్ ఇస్తారు ఆ కంపెనీకి,
ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి యూఆర్ అనలైజింగ్ ద ప్రోడక్ట్ అండ్ యూఆర్ గివింగ్ రిపోర్ట్స్. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చినాం అనుకో, వాళ్ళ డేటా తీసుకొని యూ విల్ డిజైన్ ద మెషిన్, ఆ డిజైన్ దట్ ఇంజిన్, ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఆ ఇంజిన్ డిజైన్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ యువర్ డేటా, అనాలిసిస్ డేటా. ఓకే, సో అట్లీస్ట్ ట్రై టు బి అప్లై, నాట్ ఓన్లీ రిమెంబర్ లెవెల్, నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ లెవెల్, అట్లీస్ట్ అప్లై లెవెల్. అంటే ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేయాలంటే, ఎలా మ్యాథమెటిక్స్ ఎలా ఈక్వేషన్ ఎలా తీసుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, అట్లీస్ట్ సొల్యూషన్ వచ్చేదాకా నువ్వు నిద్రపోకూడదు. ఒక ప్రాబ్లం క్యాచ్ చేశారు, ఆ సొల్యూషన్ వచ్చేదాకా నిద్రపోతున్నారంటే యువర్ ఇంత అప్లై లెవెల్, దాటిపోయిన అప్లై లెవెల్ దాటారు. యువర్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ అనలైజ్ స్టేజ్. అంటే కంపెనీస్లో అనలైజ్ చేస్తారు. నెక్స్ట్ దట్ ఈస్ ద స్టేజెస్ ఆఫ్. సో వాట్ ఇస్ ద విజన్, వాట్ ఇస్ ద విజన్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్, వాట్ మెకానికల్ డిపార్ట్మెంట్. సో మనం బీటెక్ జాయిన్ అయినప్పుడు ఒక విజన్తో జాయిన్ అయినాం కదా. We have joined this institute in the mechanical and with a vision. The vision to join. What is the vision? Which will help you in the future. Creating your subjects. Ela, we BTech ela subjects create chesuko ela pass aithe na vision reach cheyaladu. What is the vision? What mechanical vision is the to become a quality department in mechanical engineering. Mana department to become a quality ga undali. Quantity ga 100 mandi join ayyaru kaadu. 20 mandi anna quality ga bayitiki raadu. క్వాలిటీగా ఎంఎన్సీ కంపెనీలు సెటిల్ కాదు, అది క్వాలిటీ అంటే. వీ హ్యావ్ 100 మెంబర్స్ స్టూడెంట్స్ అంటే ఇట్ ఇండికేట్స్ క్వాలిటీ. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ బికమ్ ఏ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ దట్ మేక్స్ స్టూడెంట్స్ వెల్ క్వాలిఫైడ్, ఇన్నోవేటివ్, కాంట్రిబ్యూటెడ్ టు ద ప్రొఫెషనల్ సొసైటీ. మీరు ఏం చేయాలంటే దట్ మేక్ ద స్టూడెంట్స్ వెల్ క్వాలిఫైడ్. వెల్ క్వాలిఫైడ్ అంటే మంచి పర్సంటేజ్తో బయటికి రావాలి. వెల్ క్వాలిఫైడ్ అంటే దట్ ఫెలో ఈజ్ డిస్టింక్షన్ క్యాండిడేట్, వెల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ అంటే బీటెక్ డిస్టింక్షన్లో పాస్ అయినా. పాస్ అయినారంటే ఇప్పుడు పెద్ద విషయం ఏం కాదు. పీబీటెక్ నుంచి పాస్ అవుతున్నారు, అన్ని కాలంలో పాస్ అవుతున్నారు. పాస్ కాదు, డిస్టింక్షన్తో పాస్ అయినారంటే ఒక వాల్యూ ఉంటుంది, ఆ డిగ్రీకి ఒక వాల్యూ. వెల్ క్వాలిఫైడ్ అంటే. నెక్స్ట్ ఇన్నోవేటివ్. డిస్టింక్షన్ ఉండేవాడు ఇన్నోవేటివ్ లెవెల్లో ఆలోచిస్తాను. ఇన్నోవేటివ్ లెవెల్ అంటే కొత్త ప్రోడక్ట్ నేనే కనిపెడతాం. వై షుడ్ ఐ choose a path of all my fellow engineers? I will create a new thing. I will start a new company. I will start a new factory. ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి నా నాలెడ్జ్ యూజ్ చేసి, నా డిస్టింక్షన్ నాలెడ్జ్, నా 75% 80% నాలెడ్జ్ యూజ్ చేసి సొసైటీలో ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయాలనుకున్నాను. ఒక మిషన్ కనిపెడతాను, ఆ మిషన్ నేను సేల్ చేసుకుంటాను, మినిమం ఇన్కమ్ వస్తుంది, దాంట్లో లాభం వచ్చిందనుకో, యూ బికేమ్ ఏ ఎంటర్ప్రీనియర్. సో ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి. వెల్ క్వాలిఫై కావాలా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, కొత్త రకంగా ఆలోచించి ఇన్నోవేటివ్. కొత్త ప్రోడక్ట్, ఈ బెంచ్ ఇలా ఉంది, బెంచ్ ఇలా ఉంది, నువ్వు ఇలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావు, 3-4 గంటలు కంఫర్ట్గా కూర్చోగలుగుతున్నావు, ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తావు, చాలాసేపు కూర్చోలేకపోతున్నాం సార్ ఇలా ఉండడం వల్ల. సో దాన్ని కొంచెం ఇంక్లైన్ చేస్తే కంఫర్టబుల్గా ఉండలేదు, ఆ బెంచ్ నువ్వు కనిపెట్టి ఇన్నోవేటివ్ ఆలోచించు. సింపుల్ మెకానిజం. నువ్వు కూర్చున్నప్పుడల్లా 3 గంటలు కూర్చుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఈ క్లాస్లో ఆ బెంచెస్ ఇలా ఉండడం వల్ల. లేదని అతనికి ఏం తెలియదు, బెంచ్ తయారు చేయమంటే చేసి ఇచ్చినాను, బట్ నువ్వు కంఫర్ట్గా ఉంటావు లేదా ఆయన తెలియదు, ఆయన అనలైజ్ చేయలేదు. నువ్వు కూర్చున్న తర్వాత నీ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తావు. యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ చాలాసేపు కూర్చున్నప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తాను సార్ ఈ బెంచ్లో అన్నప్పుడు, నువ్వు కొత్తగా ఆలోచిస్తావు, ఓకే యూ హ్యావ్ ఫౌండెడ్ ఏ ప్రాబ్లం. సో దాన్ని కొంచెం ఇంక్లైన్ చేస్తారు, ఈ రాడ్ని కొంచెం షిఫ్ట్ చేసి ఫీల్ చేస్తారు, 1 degree 2 degree ఫీల్ చేస్తారు, అనలైజ్ చేసి కూర్చో. మరి ఒక స్టూడెంట్స్ కూర్చోబెట్టి ఆ బెంచ్కి ఈ బెంచ్ తేడా ఎలా ఉంది, ఆ బెంచ్ కొంచెం కష్టం ఉంది, ఈ బెంచ్ కొంచెం బాగుంది సార్, కొంచెం బ్యాక్ బోన్ కొంచెం రెస్ట్ చేయడం వల్ల కొంచెం బాగుంది. యూ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఎ న్యూ ప్రోడక్ట్. ఉండేదాన్ని కొంచెం బెటర్ సొల్యూషన్ ఇచ్చావు దానికంటే. ఎవ్రీబడి ఫేసింగ్ ద ప్రాబ్లం, ఒక సొల్యూషన్ ఇచ్చావు, దాన్ని నువ్వు ప్రోడక్ట్గా నువ్వు కన్వర్ట్ చేసుకున్నావు అనుకో. మై బెంచెస్, నీ పేరు పెట్టుకుని ఒక కంపెనీ పెట్టేస్తావు, ఫ్యాక్టరీ పెట్టేసి, నా బెంచ్ ఇప్పుడుండే బెంచెస్ కన్నా ఒక మంచి క్వాలిటీగా ఒక మ్యానుఫ్యాక్చర్ చేసిన స్ట్రాంగ్, మెటీరియల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ యూజింగ్ మైల్ స్టీల్ ఆఫ్ ద మెటీరియల్ విచ్ హై గ్రేడ్ మైల్ స్టీల్ వాడుతున్నాను, కాబట్టి దీని లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఈ బెంచ్ లైఫ్, ఇప్పుడుండే బెంచ్ లైఫ్ మహా అంటే 5 years 6 years వస్తే, నాకు 100 years అంటే నాది ఎక్కువ కొట్టాను కదలదు, స్ట్రాంగ్గా ఉంటున్నాను. అది నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటావు, బికాజ్ యూ హ్యావ్ టు టేక్ దట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ నువ్వు చేస్తావు. సమాజంలో ప్రాబ్లమ్ని, ఈ బెంచ్ ఉన్న ప్రాబ్లమ్ నువ్వు ఐడెంటిఫై చేసి బెస్ట్ది ఏమీ కలుగుతావు.
కింద కూర్చున్నప్పుడు ఎంత లెంత్ ఉంటే పర్సన్ సిట్టింగ్ స్టూడెంట్ కంఫర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఎంత రెస్ట్ ముందర వంగినప్పుడు ఎలా ఉంటే ఇది ఎంత విత్ తెలుస్తుంటే ద పర్సన్ ఈస్ రైటింగ్ ఇన్ ఆన్ దట్ బెంచ్ ఇట్ బి వెరీ కంఫర్ట్. చిన్న దాంట్లోనే ఇన్నోవేటివ్గా ఆలోచించడం. అదే నువ్వు దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రోడక్ట్ డిజైన్ చేసి వదిలే ఉంటుంది మార్కెట్లో. దెన్ ఆల్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ విల్ కమ్, సార్ మంచి బెంచెస్ అబ్బాయి డిజైన్ చేశారు, బాగున్నాయంట, ఆ పక్కన కాలేజీలో వాడాడు, అది బాగున్నాయంటే మేము అనుకున్న వాళ్ళు చాలా రోజులు వచ్చాయంటే బెంచెస్ సార్ వచ్చి నీకు బెంచ్ నీ దగ్గర ఆర్డర్ పెడతారు. సార్ ప్లీజ్ గివ్ అస్ సార్ 200-300 బెంచెస్ వీ వాంట్ ఆర్డర్. పర్ బెంచ్ కాస్ట్ 400-500 రూపీస్. దాంట్లో నీకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అయిపోయి నీకు 300 రూపీస్తో నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేస్తావు, నీకు 100 రూపీస్ లాభం, మరి 200 రూపీస్ లాభం అయితే అమ్ముతావు. ఈ బికమే ఇన్నోవేటివ్గా ఆలోచించాలి కాబట్టి నీకు లైఫ్ ఇచ్చింది. అది ఈ ప్రోడక్ట్ నువ్వు ఆలోచించడం వల్ల నీకు లైఫ్ ఇచ్చింది. 200 రూపీస్ పర్ బెంచ్ ఇంటూ 1000 బెంచెస్ నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ కంపెనీ, బెంచెస్ క్వాలిటీ బెంచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇన్నోవేటివ్గా ఆలోచించు. నెక్స్ట్ కాంట్రిబ్యూటర్స్ టు దే ప్రొఫెషన్ అండ్ సొసైటీ. ఇన్నోవేటివ్ కాంట్రిబ్యూటర్స్ టు దే ప్రొఫెషన్. అట్లీస్ట్ నీ ప్రొఫెషన్ కాంట్రిబ్యూట్ చేయి. నీ ప్రొఫెషన్ మెకానికల్ ప్రొఫెషన్, ఆఫ్టర్ బీటెక్ నీ మెకానికల్ ఇంజనీరింగ్లో నువ్వు కాంట్రిబ్యూట్ చేయి. నీ నాలెడ్జ్ ఇన్నోవేటివ్ కియా కంపెనీలో వర్క్ చేస్తారు. నీ నాలెడ్జ్ని ఇన్నోవేటివ్గా వర్క్ చూపి ఇట్ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్. ఆ కియా కంపెనీలో ఆ కియా కంపెనీ సక్సెస్ఫుల్ అయితే యు ఆర్ ఆల్సో యు ఆర్ ఇంప్లిమెంట్ యువర్ నాలెడ్జ్ టు ద కంపెనీ అండ్ ద కంపెనీ బికమ్ ఏ సక్సెస్ఫుల్. ఓకే, అండ్ ఆల్సో ద సొసైటీ. నీ నాలెడ్జ్ అనేది సొసైటీలో యూజ్ కావాలి. Your knowledge should be useful for the society. That is the vision of the department. To become a quality, well-qualified, innovative contributors to the society and profession. నీ ప్రొఫెషన్కి నువ్వు అట్లీస్ట్ నీ ప్రొఫెషన్ కంటే నువ్వు కాంట్రిబ్యూట్ చేసుకో, ఆ సొసైటీ కంటే నువ్వు నీ నాలెడ్జ్ కాంట్రిబ్యూట్ చేయి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్టడీయింగ్ మెకానికల్ ఇంజనీరింగ్. దట్ ఈస్ షుడ్ బి యువర్ విజన్. సో టు ఇంప్లిమెంట్ దట్ విజన్, వాట్ ఇస్ ద మిషన్? ఒక మిషన్ నువ్వు ఫాలో కాదు. ఆ మిషన్తో వెళ్తేనే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వు ఓన్లీ విజన్ పెట్టుకొని నిద్రపోయినా అనుకో లాస్ట్ పొద్దునంతా విజన్ సార్ టు బికమ్ ఏ క్వాలిటీ ఇంజనీరింగ్ టాప్ లెవెల్ కంపెనీ అని పోయి నిద్రపోయినాను. విజన్ ఒక్కటి పెట్టుకున్నావు కానీ నువ్వు మిషన్ లేదు. దాన్ని ఎలా ఫాలో కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను ఏం చేయాలి? సో వాట్ ఈస్ ద మిషన్? సో ఫస్ట్ డిఎం వర్క్, ఎడ్యుకేట్ అండ్ ప్రిపేర్ ద స్టూడెంట్ టు అక్వైర్ టెక్నికల్ స్కిల్. దట్ ఈస్ అవర్ మిషన్. మెకానికల్ డిపార్ట్మెంట్ మా మిషన్. విజన్ ఏం మా విజన్? మిమ్మల్ని వెల్ క్వాలిఫైడ్ ఇన్నోవేటివ్ కాంట్రిబ్యూట్, మీరు అట్లీస్ట్ సొసైటీ కదా మీ దాంట్లో కాంట్రిబ్యూట్ చేసేలా ఉండాలో మా విజన్, అవర్ డిపార్ట్మెంట్ విజన్. సో దాన్ని మేమేం చేయాలి? ఫస్ట్ ఎడ్యుకేట్ అండ్ ప్రిపేర్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ ఎడ్యుకేట్ ప్రిపేర్ అయి ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేయాలి బై టీచింగ్ ఫుడ్ సబ్జెక్ట్స్, థర్మోడైనమిక్ సబ్జెక్ట్ చెప్పడం, సెన్సార్ మెషిన్ చెప్పి మేము టెక్నికల్ స్కిల్స్గా స్ట్రాంగ్గా చేయడం. దట్ ఈస్ అవర్ మిషన్. ఆ విజన్ రీచ్ కావాలంటే మిషన్ మెయింటైన్ చేయాలి. సో వాట్ ఇస్ ద మిషన్? క్వాలిటీ డిపార్ట్మెంట్. ఎలా తెలుస్తుంది క్వాలిటీ డిపార్ట్మెంట్? 11 కలిపితే కాలేజ్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ దిస్ విజన్, ఆఫ్టర్ ఇంప్లిమెంట్ దిస్ విజన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బయటికి 1 year తర్వాత బయటికి వెళ్ళి అడిగితే మెకానికల్ ఇంజనీర్ ఎస్ఆర్ఐటీలో భలే ఉంటుంది సార్, భలే ఉంటుంది స్టాఫ్. టెక్నికల్ స్కిల్స్ ఏం డెవలప్ చెప్తారంటే మేము ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫై అయిపోయినాం. నేను కియా కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయితేనే అవన్నీ ముందుకు వచ్చానంటే సార్ భలే చెప్తారు కాబట్టి ఐ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ క్యాండిడేట్. నేను ఒక ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలా ఇంప్లిమెంట్ చేస్తానంటే నేను మెకానికల్ ఇంజనీర్ ఎస్ఆర్ఐటీలో చదవడం వల్ల, సార్స్ మంచి మంచి టెక్నికల్ స్కిల్స్ చెప్పడం వల్ల నేను నాలెడ్జ్ గ్యాదర్ చేస్తాను, నేను ఇంప్లిమెంట్ చేస్తాను. యూ షుడ్ టెల్ ఆన్ యువర్ ఆర్ ద పీపుల్స్ హూ ఈస్ లివింగ్ ఇన్ ద సొసైటీ, వాళ్ళనే చెప్పాలి మెకానికల్, because we have implemented this mission. Next, provide better exposure to cutting edge technologies. Cutting edge technology, better exposure illa maybe. Okay, thermodynamics, what is the cutting edge technologies? Production, what is the cutting edge technologies? అంటే ఫార్ ఇంకా ఇండస్ కంపెనీస్లో ఏమేమి వాడుతున్నారు, టెక్నాలజీస్ ఏమేమి వాడుతున్నారు, మేము ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో మీ కంపెనీస్ పోయినప్పుడు ఈజీగా అవుతుంది. ఓకే, to provide better exposure to cutting edge technology, strengthen institute industry interaction to solve realistic problems. Realistic problems solve చేయడానికి institute industry గ్యాప్ fill up చేయాలి.
వీ హ్యావ్ టు ఫిల్ అప్ ద గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూట్. మీరు ఓన్లీ స్టడీయింగ్ అమ్మా, ఇండస్ట్రీస్ ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో మీకు తెలియదు, మాకు తెలుసు. కాబట్టి ఆ గ్యాప్ ఫిల్అప్ చేయాలంటే మేము ఎలా టెక్నికల్ స్కిల్స్ ఇవ్వాలి మీకు, తర్వాత ఏమేమి కటింగ్ ఏజ్ టెక్నాలజీ మీకు ప్రొవైడ్ చేయాలి. వాట్ ఆర్ ద కటింగ్ ఏజ్ టెక్నాలజీ అంటే వీ హ్యావ్ ఇన్ అవర్ ల్యాబ్ వీ హ్యావ్ CNC మిషన్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్స్, CNC మిషన్స్, దట్ ఈస్ కటింగ్ ఏజ్ టెక్నాలజీ. ఓకే, ఆ మిషన్ పైన మీకు అవగాహన ఇవ్వాలి. మా ఫ్యూచర్లో మొత్తం CNC మిషన్స్, కంపెనీస్ అంతా CNC మిషన్తో రన్ అవుతాయి, కంప్యూటర్ ఆపరేటివ్ మిషన్స్. కాబట్టి ఇక్కడ మీరు అవగాహనతో పోతే కటింగ్ ఏజ్ టెక్నాలజీ మీకు తెలుసుకుంటే అక్కడ మీకు ఈజీగా ఉంటుందని వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఏ CNC మిషన్ కింద ల్యాబ్లో చూడండి. ఇప్పుడు వెళ్తారని నెక్స్ట్ సెమిస్టర్ వెళ్తారని. సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ కటింగ్ ఏజ్ టెక్నాలజీస్ టు యూ సో దట్ వీఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి రెడీ చేస్తున్నాం మేము మిమ్మల్ని. దట్ ఈస్ మెయిన్ మిషన్ ఆఫ్ అస్. మెకానికల్ డిపార్ట్మెంట్ మిషన్ ఏమంటే మీ కటింగ్ ఏజ్ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, మీకు ఇంకల్కేట్ చేయాలి. తర్వాత మీరు రెడీగా ఉండాలి ఇండస్ట్రీకి. ఓ ఇండస్ట్రీ వాడు కంపెనీ వాడు వచ్చిన తర్వాత, కియా కంపెనీ వాడు వచ్చిన తర్వాత CNC మిషన్ ఏందమ్మా అంటే సార్ వీ డోంట్ నో CNC మిషన్ అంటే మా మిషన్ ఫెయిల్ అయినట్లే. సార్ వీ హ్యావ్ CNC మిషన్, సార్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్, ఐ హ్యావ్ రిటర్న్ ద కోడ్, ఐ హ్యావ్ కట్ దిస్ ప్రోడక్ట్, సీ ద ప్రోడక్ట్ అన్నాను. ఓహో, ద కాలేజ్ ఈజ్ ఎ క్వాలిటీ కాలేజ్, మెకానికల్ డిపార్ట్మెంట్ క్వాలిటీగా ఉంది, పిల్లలందరూ అవగాహనతో ఉన్నారు, కటింగ్ ఏజ్ టెక్నాలజీ అందరూ పిల్లలు తెలుసు కాబట్టి మిమ్మల్ని తీసుకుంటాం. బికాజ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ యూ ఫర్ ద ఇండస్ట్రీ. ముందే ప్రిపేర్ చేసి ఇండస్ట్రీ వాడు ప్రిపేర్ చేస్తారు లేదని తెలుసుకోవాలంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దట్ ఎగ్జామ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ స్కిల్స్ చూసి నిజంగా ఆ మిషన్ స్టేట్మెంట్ రీచ్ అయినారు కాలేజ్. కటింగ్ ఏజ్ టెక్నాలజీస్ ఇచ్చారు, గుడ్ టెక్నికల్ స్కిల్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి బై ఆస్కింగ్ యూ క్వశ్చన్స్. వాట్ ఈస్ CNC మిషన్, వాట్ ఈస్ కంప్యూటర్. నేను పంపిస్తాను, మాట్లాడమ్మా. నెక్స్ట్, టు పర్స్యూ హైయర్ స్టడీస్ inculcating lifelong learning capabilities and encourage students to become an entrepreneur. Name JC Param. What is our mission? To pursue higher studies inculcating lifelong learning. నేను చెప్తాను పోయి IITలో చేయండి, హైయర్ స్టడీస్ IITలో చేయండి, ఉండేది ఓకే. దీనికంటే బెటర్ ఇన్స్టిట్యూట్ IIT మెడ్రాస్లో మన మెకానికల్ బాగుందంటారు, ఏరోస్పేస్లో చేయండి, కటింగ్ ఏజ్ టెక్నాలజీస్లో ఏరోస్పేస్లో చేయండి, మెటలర్జీలో చేయండి, IIT కాన్పూర్లో, IIT ఖరగ్పూర్లో IISc చేయండి. ఇక్కడ ఇండియాలో ఉందనుకుంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్నాం, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, తర్వాత చాలా నంబర్ ఆఫ్ మెకానికల్ కంపెనీస్ ఉన్నాయి, USలో, UKలో ఉన్నాయి, సింగపూర్లో ఉన్నాయి. సో అక్కడ చదవండి, ఇంకా బెటర్ నాలెడ్జ్ వస్తుంది మీకు. ఉండే నాలెడ్జ్ కన్నా అనంతపురంలో చదవగలం కదా, అక్కడ చదివితే ఇంకా బాగా బెటర్ ఎక్స్పోజర్ వస్తున్నది. మేము మిమ్మల్ని ఇంకల్కేట్ చేయాలి టు డూ హయ్యర్ లెర్నింగ్. చదువు ఎప్పుడైనా యూస్ఫుల్లే కదా, బీటెక్ యూస్ఫుల్ లేదంటే ఎంటెక్ ఇంకా యూస్ఫుల్ అవుతుంది, PhD ఇంకా యూస్ఫుల్ అవుతుంది రీసెర్చ్ చేయడానికి. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మిషన్. ఓకే, అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ టు బికమ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్. సో నాట్ ఓన్లీ జాబ్ సీకర్స్, యూ షుడ్ బి ఏ జాబ్ ప్రొవైడర్స్. జాబ్ ఎత్తుకునే వాళ్ళే కాకుండా జాబ్ ఇచ్చే వాళ్ళగా ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ ద పర్సన్ విల్ గివ్ జాబ్ ప్రొవైడర్స్. 10 మంది రిక్రూట్ చేసుకొని వాళ్ళకి జాబ్ ఇచ్చి మన లైఫ్ నిలబెట్టారు. అట్లా మొత్తం ఇండియా అంతా అట్లా వచ్చారనుకో ఎంటర్‌ప్రెన్యూర్స్. ఒక్కొక్కరు ఒక్కో కంపెనీ స్టార్ట్ చేస్తారు. అనంతపూర్లో ఒక CNC మిషన్తో స్టార్ట్ చేస్తారు, ఒకరు కంప్యూటర్స్ పెట్టుకొని ఇంజిన్ రన్ చేస్తున్నారు, కొంతమంది ఇంజిన్ డిగ్రీని రన్ చేస్తున్నారు. నీ కింద 100 మంది పని చేస్తున్నారు, 100 మందికి లైఫ్ ఇచ్చినట్లే కదా, బికెమ్ ఎంటర్‌ప్రెన్యూర్. చైనా అదే చేసింది. చైనా అందుకు ఇప్పుడు ఇంత హై లెవెల్లో ఉందంటే ఎవ్రీ పర్సన్ బికెమ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు తక్కువ కాస్ట్. మొత్తం గోల్డ్ అంటే పంపిస్తున్నారు. వానికి లాభం, గోల్డ్కి లాభం. చైనా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. బికాజ్ చైనా ఈజ్ గివింగ్ ఎవ్రీ ప్రోడక్ట్. మన దగ్గరకు వచ్చే ప్రోడక్ట్ మ్యాక్సిమం చైనా నుంచి వచ్చినాయి కదా, వారు అది చేస్తున్నాం. వారంతా ఎంటర్‌ప్రెన్యూర్ అయినారు కాబట్టి మనం ఆ వస్తువు కొనుక్కున్నాం. దట్ ఈస్ ద రీజన్ వై మోడీ గవర్నమెంట్ ఈజ్ పుషింగ్ టు బీ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. స్టార్ట్అప్ ప్రాజెక్ట్ చేయండి, మీరే చేయండి. వై షుడ్ బి డిపెండ్ ఆన్ చైనా? కొన్ని ప్రోడక్ట్స్ చైనా డిపెండ్ కావాల్సి వస్తాను. చైనా వాడు ఎప్పుడో ఒకసారి మనల్ని ఏదో చేస్తారు. బికాజ్ బాగా డెవలప్ చేస్తున్నారు, వాడు బిలియన్ అయిపోతున్నారు, 1 GDP పెరిగిపోతుంది. గ్లాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మంది పెరగాలంటే మనం కంపెనీ స్టార్ట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎంటర్‌ప్రెన్యూర్ కానీ అంటున్నాడు మోడీ. అదే స్టార్ట్అప్ ప్రాజెక్ట్స్, స్టార్టప్ని మేము ఫండింగ్ ఇస్తాం, మీరు చేయండి, స్టార్టప్ పెట్టండి.
మీరు సొల్యూషన్ ఇవ్వండి, సమాజంలో ప్రాబ్లమ్ మీ సొల్యూషన్ ఇవ్వండి. చైనా వాళ్ళ ప్రోడక్ట్ కన్నా న్యూ బెటర్ ప్రోడక్ట్ ఇస్తా అంటే ఆ కంపెనీ వాళ్ళు నీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకుంటారు, చైనాకి ఆర్డర్ పెట్టరు. బికాస్ యు ఆర్ గివింగ్ ద బెటర్ సర్వీస్ దాన్ ఇన్ చైనా. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్. సో మేము అది మిమ్మల్ని ఇంటర్మీడియట్ కావాలి నెక్స్ట్ టు మోటివేట్ క్వాలిటీ రీసెర్చ్ బై బోత్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. రీసెర్చ్ చేయాలి, అడ్రస్సింగ్ ద కోర్ ఇష్యూస్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. రీసెర్చ్ చేయాలి, దట్ మిషన్ వాట్ ఇస్ ద రీసెర్చ్. 4th ఇయర్లో ప్రాజెక్ట్ ఉంటుంది. మేము ప్రాజెక్ట్లో ఏం చెప్తామంటే, అమ్మ సీ ద సొసైటీ ప్రాబ్లమ్స్, సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో మీకు సొల్యూషన్ ఇవ్వండి. ఓకే, దాంట్లో మీకు సొల్యూషన్ ఇచ్చినంత దట్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అయిపోతుంది. వీ హ్యావ్ సాల్వ్ ద సొసైటీ ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్, మీరు వెళ్తుంటారు అన్నమాట, చెరుకు కొట్టేవాడు చూసారా, చెరుకు కొట్టేవాడు మాన్యువల్గా కట్ చేస్తాను. పెద్ద చెరుకుని తీసుకొని, చెరుకు మిషన్ ఉంటుంది మన దగ్గర, వాళ్ళు ఏం చేస్తారు స్కేల్స్ తీస్తాను, మాన్యువల్గా చేస్తాను చూసారా. పెద్ద చెరుకు కట్టే తీసుకొని ఆయన కత్తి తీసుకొని పైన స్కేల్స్ అన్ని తీసేస్తాను. ఎందుకంటే అది స్కేల్ అనే దాంట్లో ఉంటే చెరుకు గడ్డలు పెట్టేసి దాంట్లో చెరుకు రసం వచ్చిందంటే చేదుగా ఉంటుంది. బికాజ్ దాని పైన మందులు చల్లింటారు, చెరుకు గడ్డ పైన మందులు చల్లింటారు పండేటప్పుడు. సో ఆ మందు పోతే డేంజర్ అని, ఆ మందు చేదు వస్తుందని ఆమె చిన్న కత్తి తీసుకొని బలుపుతూ ఉంటుంది చూసారా. స్కేల్ తీసేస్తాను, తర్వాత ఇస్తాం కట్ చేసి, తర్వాత లోపల పెట్టి మనకి జ్యూస్ వస్తుంది. సో ఆ మాన్యువల్ ఎందుకు చేస్తున్నారు ఆయన, దానికి ఒక మిషన్ కనిపెట్టచ్చు కదా. దట్ ఈస్ ద సొల్యూషన్ మెకానికల్ ఇంజనీరింగ్. దట్ షుడ్ బి గివెన్ బై మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. బికాస్ ఆ కట్ చేసేది మెకానికల్గానే కట్ చేయాలి. సో ఆమె ఒక మోటార్ పెట్టేసి ఒక బ్లేడ్స్ లాంటివి పెట్టేసి ఇక్కడ పెట్టామనుకో, అదే అంత లోపలికి వెళ్ళిపోయి స్కేల్స్ తీసేసినారు. ద మిషన్ వీ హ్యావ్ డిజైన్. సొల్యూషన్ ప్రాబ్లం చూశారు, సొల్యూషన్ కనిపెట్టాడు, వాళ్ళకి ఇచ్చారు. సో ఆయన లేబర్ ఎన్నిసార్లు చేయి మూవ్మెంట్ వచ్చింటుంది, చేయి మూవ్మెంట్ అంటే ఎంత ఎనర్జీ లాస్ అవుతుందండి. అదే మిషన్లో పెట్టేసి జస్ట్ ఇట్లా పెట్టేసినా అంటే అదే లాక్కొని అదే స్కేల్ తీసి బయటకు ఇచ్చింది. ద పర్సన్స్ ఎనర్జీ అనవసరంగా ఎస్టెస్ ఆఫ్ ఎనర్జీని తగ్గించాం, ఆయన లేబర్ని తగ్గించాం బికాస్ ఆఫ్ మిషన్. That is the main aim of studying this course, and we have to implement that innovative knowledge, innovative way of thinking. మేము ఇంప్లిమెంట్ చేస్తే మీ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, సో 4th DM. వాట్ ఇస్ DM? డిపార్ట్మెంట్ మిషన్. అవర్ మిషన్, మై మిషన్, అవర్ కాలేజ్, అవర్ డిపార్ట్మెంట్ మిషన్. టు మోటివేట్ క్వాలిటీ రీసెర్చ్ బై బోత్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. క్వాలిటీ రీసెర్చ్ చేయమన్నారు. నేను చెప్తున్నాను, ఇది రీసెర్చ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇలా ఉంది బెంచ్, దీనివల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్. దాన్ని రీసెర్చ్ చేసి కొంచెం మాడిఫై చేయడం, రీసెర్చ్ చేయడం, దాన్ని బెటర్ ప్రోడక్ట్ తయారు చేయడం. ముందు దానికన్నా ఇది బెటర్గా ఉందంటారు ఖచ్చితంగా కదా. సో దట్ ఈస్ ద రీసెర్చ్. సో ఇవన్నీ రీచ్ అయితే డిపార్ట్మెంట్ విజన్ రీచ్ అయ్యారు. సో వీ హ్యావ్ కెప్ట్ ద విజన్ అండ్ వీ హ్యావ్ కెప్ట్ ద మిషన్ ఆల్సో. ఈ మిషన్స్ అన్నీ సాల్వ్ చేసి ఇంప్లిమెంట్ చేసామంటే దెన్ ద బిగ్ డిపార్ట్మెంట్ విల్ బికమ్ ఏ క్వాలిటీ డిపార్ట్మెంట్. క్వాలిటీ ఇంజనీర్స్, ఇండస్ట్రీ రెడీ ఇంజనీర్స్ వేసారు మీరంతా. లేదు వచ్చి క్లాస్ చెప్పుకుపోతున్నాం అనుకో, బట్టి కొట్టేసి రిమెంబర్ లెవెల్లోనే ఉన్నారు. సార్ చెప్పారు, తను కూడా ఎందుకు ఆన్సర్ చెప్పారు, బట్టి కొట్టుకొని పోదాం ఎగ్జామ్. మీరు రిమెంబర్ లెవెల్లో ఉన్నారు, అండర్స్టాండింగ్ మీ బ్రెయిన్ పని చేయదు, అప్లై లెవెల్లో వెళ్ళరు, అనలైజ్లో వెళ్ళరు, క్రియేట్ ఎప్పుడు పోతారు. ఇంక జీవితం ఇక్కడే ఉండిపోతుంది. ఇంకా లేబర్గానే పనిచేస్తారు తప్ప ఇన్నోవేటివ్ వే ఆఫ్ థింకర్స్ మీరు ఉండరు. మీరు ఓన్ ఎంటర్ప్రీనర్ కాదు, ఉండే పని చేసుకుంటే చెప్పే పని చేసుకుంటే అంతే సార్ నాకు పని చేసి సార్ ఏం చెప్తే ఆ పని చేస్తాను. అదే ఇంజనీర్ అయితే ఇట్లా ఎందుకు పని చేయాలి, ఇలా పని చేస్తే నా ఎనర్జీ లాస్ కాదు కదా, నేను ఇట్లా ఎందుకు కొడతాను. కొంచెం మిషన్ యూజ్ చేసి ఇఫ్ ఐ ఇంప్లిమెంట్ దట్ నా ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. ఫిజికల్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేశాను. డ్రైవర్ ఉన్నారు, తర్వాత ఏం ఆలోచించాను, ఆటోనమస్ వెహికల్ అన్నారు. అనవసరం డ్రైవర్ ఉంది స్టేయింగ్ కాదు, రాత్రిలో అంతా డ్రైవ్ చేస్తాను డ్రైవర్. ఆటోనమస్ వెహికల్ దాంట్లో మొత్తం సిస్టంలో ఎవ్రీథింగ్ కోడింగ్ చేసిన అనుకో, అదంతా అదే బేస్ అంటే లాంగిట్యూడల్ ఆ లాటిట్యూడ్ మొత్తం ఇమేజ్ క్యాప్చర్ చేసి కార్ వెళ్తూ ఉంటుంది. హ్యాపీగా పక్కన పీవీని కూర్చోబట్టి డ్రైవర్కి నిద్రపోవచ్చు, ఎక్కువ స్ట్రెయిన్ కాదు. ఇన్నోవేటివ్ వే ఆఫ్ థింకింగ్. సో దట్ ఈస్ ద
mission what mechanical engineering in this college, mechanical engineering not mechanical faculty what to he has to implement in the college to reach the mission. The mission అన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తామంటే మిషన్ రీచ్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ PEOs అంటారు, ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆ బీటెక్లో నువ్వు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నావు, దట్ ఈస్ ఆబ్జెక్టివ్. ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఏం చేయబోతున్నావు. ఫస్ట్ వన్ యాజ్ అ ప్రాక్టీస్ మెకానికల్ వేరియస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. మీరు ఏదో ఒక థింగ్లో చేస్తారు. యూ విల్ బి వర్కింగ్ యాజ్ ఎ ఇంజనీర్ ఇన్ ఏదో ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ. దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. అంతే కదమ్మా. బీటెక్ ఎందుకు చదువుతున్నాము మెకానికల్ ఇంజనీర్ అంటే ఏదో ఏ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేయాలో నా గవర్నమెంట్ కంపెనీలో వచ్చినాక సార్ గవర్నమెంట్ కంపెనీ వర్క్ అయితే నా లైఫ్ సెటిల్ అవుతుంది, నా మంచి శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీని పోషించగలుగుతాను. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. either you should settle in a private company or public company. Public అంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్, రూరల్ వాటర్ సప్లై, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ దిస్ సో డిపార్ట్మెంట్, గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్. PEO పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్. ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీస్ వద్దనుకున్నాను, నెక్స్ట్ స్టెప్ ఏమి, నేను హైయర్ స్టడీస్ వెళ్ళాలనుకున్నాను సార్. కెనడాలో వెళ్ళి చదవాలి, యూఎస్లో వెళ్ళి చదవాలి, ఇంగ్లాండ్ వెళ్ళి నేను హైయర్ స్టడీ చేయాలనుకున్నాను. బికాజ్ అక్కడ చాలా నాలెడ్జ్ ఉందంట కదా. సో అదన్న ఆబ్జెక్టివ్ ఉండొచ్చు. వాట్ ఇస్ దట్ ఆబ్జెక్టివ్? టు పర్సూ హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఆర్ MBA మేనేజ్మెంట్. నేను MBA లెవెల్లో వెళ్ళాలనుకున్నాను సార్. మేనేజ్మెంట్ లెవెల్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకున్నాను. ఇది గోయింగ్ దట్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ విత్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్స్. సో ఏదో ఇక్కడన్నా వెళ్తాం, హైయర్ స్టడీస్ వెళ్ళి మేనేజ్మెంట్ సైడ్ అన్నా వెళ్తాం, ఆర్ ఎట్లన్నా వెళ్తాం. ఇది యువర్ విష్. నెక్స్ట్ పార్టిసిపేట్ యాజ్ ఎ లీడర్, యాక్సెప్టింగ్ ద ప్రొఫెషనల్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ, వాల్యుయేషన్ టు ద నేషన్, టు ద వరల్డ్. యూ కెన్ బికమ్ ఏ లీడర్ ఆల్సో. పొలిటీషియన్ అని కావచ్చు, తప్పేం లేదు. ఒక నియోజకవర్గం ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు సాల్వ్ చేస్తున్నావు అనుకో, దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. వీదర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గుడ్ పర్సన్స్ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసావు, వాళ్ళంతా లీడర్ వైపు చూస్తారు. ఎనీ నేషన్ విల్ సీ అట్ ద లీడర్. ఇండియా అన్నప్పుడు మన లీడర్ ఎవరు? నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్. ఆయన మంచి మంచి పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఈజ్ అవర్ లీడర్. ఆ లీడర్ నెంబర్ 1లో ఉంటేనే మన ఇండియా నెంబర్ 1లో పోతుంది. ఆయన వే ఆఫ్ థింకింగ్, ఇంప్లిమెంటేషన్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అన్ని పర్ఫెక్ట్గా చేశారంటే ఇండియా జీడిపి గ్రోత్గా పెరుగుతుంది. అంత ఆటోమేటిక్గా మన ఇండియా అంటే వీఆర్ ద పీపుల్. గవర్నమెంట్ అంటే ఏమంది? బై ద పీపుల్ ఫర్ ద పీపులే. మరి ఏమి ఇంప్లిమెంట్ చేసినా, ఆయన ఏమి ఇంప్లిమెంట్ చేసినా మన కోసమే. ఆటోమేటిక్ మనం డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్ తెచ్చారనుకోండి, ఇంజనీరింగ్ సిస్టమ్ రిఫార్మ్ తెచ్చారు. ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ ఉండాలి. లేదంటే వీ డోంట్ యాక్సెప్ట్ దట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు. ప్రతి ఒక్కరు మెషిన్ తెచ్చేస్తారు. నేను కాలేజ్ క్లోజ్ చేస్తారంట, పోతే కొన్ని 10 లక్షలు 20 లక్షలు పెట్టేద్దాం. నరేంద్ర మోడీ సార్ చెప్పారు, PM సీరియస్గా ఉన్నారు ఇష్యూ పైన, ఎడ్యుకేషన్ పైన. ఆటోమేటిక్గా నువ్వు ప్రాక్టికల్ మిషన్ పెట్టినా అంటే నువ్వు నేర్చుకుంటావు, పిల్లలందరూ నేర్చుకుంటారు. ఆటోమేటిక్గా ఇంజనీరింగ్ కాలేజ్ డెవలప్ అవుతుంది, స్టూడెంట్స్ విల్ డెవలప్. అదేనమ్మా, ఆ లీడర్ మంచి ఆలోచన ఉన్నారంటే ఆటోమేటిక్ దేశం విత్ ఇన్ 5 yearsలో సక్సెస్ఫుల్గా ఉంటుంది. దేశం మంచి మంచి ఇంజనీరింగ్ బయటకు వస్తారు. మంచి మంచి ఇంజనీరింగ్ బయటకు వస్తారంటే ఆటోమేటిక్గా అవర్ ఎకనామీ విల్ ఇంక్రీజ్. Okay, so to become a leader, either you become a employee, either you become a leader or go on higher education. ఆ మూడిట్లో ఏదో కూడా ఉండాలి. ఏం లేదంటే వేస్ట్ ఫెలో అంటారు. 3 లెవెల్స్ అనే ఉద్యోగం లేదు, ఒక లీడర్ కాలేకపోతున్నా, ఇంకోటి హైయర్ ఎడ్యుకేషన్ పోతాం. నేను ఏం చేస్తాను? ఏమున్నాయి 3 తప్ప ఏం చేయలేదు. పొలిటీషియన్ అన్నా లీడర్షిప్ లేవు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవన్నారు. సరే ఒక ఏ కంపెనీలో ప్రైవేట్ కంపెనీ వర్క్ చేయండి, నేను ప్రైవేట్ కంపెనీ వర్క్ చేయాలి. అంటే గవర్నమెంట్ కంపెనీ అని తెచ్చుకుంటే గవర్నమెంట్ కంపెనీ వర్క్ చేయాలంటే ఇంకేం వర్క్ చేస్తాను? ఎందుకు నువ్వు బీటెక్ చదివించు. దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్, PEOs అంటే దట్ ఈస్ యువర్ షుడ్ బి ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్స్ రీచ్ కావాలంటే వాట్ ద నాలెడ్జ్ వీ హ్యావ్ టు ఇంకల్కేట్ యూ, వాట్ ద విషన్ వీ హ్యావ్ టు ఫాలో టు గో టు ద విషన్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ సక్సెస్ఫుల్ కాదంటే ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ దిస్ కోర్సెస్, దానికి కోర్సెస్ చదవాలి. మెకానికల్ ఇంజనీరింగ్లో సక్సెస్ఫుల్ కావాలంటే వీ హ్యావ్ రన్ దిస్ కోర్సెస్.
So my course is thermodynamics. So let us go with the thermodynamics. Thank you, Ketan. We continue this class.